వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో పుష్ప సెట్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే సాంగ్ ఇప్పించారు మాస్టర్ గారు. ఆ సాంగ్ ఇప్పించిన దాంట్లో ఈ అమ్మాయి వెళ్ళింది, మాట్లాడి వర్క్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్స్ లిఫ్ట్ చేయకపోయేసరికి తెలిసింది ఎక్కడ అంటే ఇట్లా పలానా చోట అనుపమ అన్నపూర్ణ హోటల్ ఇది ఉంది ఇక్కడ మన కృష్ణానగర్ రవీంద్రనగర్లో. సో అక్కడ రిహార్సల్లో ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. రిహార్సల్ అక్కడ అమ్మాయి ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత మాస్టర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయనప్పుడు అంతవరకు కలిపి చేస్తున్న అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళే రైట్స్ ఆయనకు ఉంటాయి. అంతవరకు తను హెల్ప్ చేశాడు, ఫైనాన్షియల్లీ చాలా హెల్ప్ చేశాడు కాబట్టి ఆయనకు ఆ రైట్స్ ఉంటాయి. సో వెళ్ళి లొకేషన్కి వెళ్ళి మరి ఎందుకు సాంగ్ ఒప్పుకుంటానని చెప్పి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని గట్టిగా అక్కడ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మీరు గోల చేయకండి వెళ్ళిపోండి అని అంటే మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది, డైరెక్టర్ తిడుతున్నారు అక్కడ. నేను సాంగ్ ఇచ్చిన తర్వాత మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు కదమ్మా అంటే ఇంతవరకు ఒక్కొక్క మాట తినండి మాస్టర్. ఇలా ఈ అమ్మాయి గురించి వేరే వాళ్ళ దగ్గర మాట తినాల్సి వస్తే ఎవరికైనా రేజ్ అవుతారా లేదా? సో అక్కడికి వెళ్ళి ఆ విషయం గొడవ పెడుతూ ఉంటే అవన్నీ చిన్న చిన్న సినిమాలు, ఇది పెద్ద సినిమా అంటే నాకు నేమ్ వస్తుంది కాబట్టి నేను ఈ సినిమా చేయాలనుకుంటున్నాను అని అంటే అక్కడ నువ్వు అంటే దీన్ని బట్టి అమ్మాయి క్యారెక్టర్ చూడండి, ఏదున్నా హై రేంజ్లోనే ఆలోచిస్తుంది, పైనే ఉండాలి అనుకుంటుంది. చిన్న సినిమాలు నేను చేయను అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీరు వెళ్ళిపోండి అని నాదే తప్పు, అసలు అన్నం పెట్టిన చెయ్యి నరికేసే రకం నువ్వు, నేనేదో హెల్ప్ చేస్తే నన్ను కాదు అనుకోని నువ్వు ఇక్కడికి వచ్చేసి చెప్పకుండా నువ్వు చేస్తున్నావని డిస్కషన్ అవుతుంది అవ్వదా చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది కామన్గా. అక్కడ అయిన తర్వాత సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ డోర్ గాలికి ఇక్కడ మనకి కొన్ని హోటల్స్లో ఈ ఫ్యాన్స్ ఉంటాయి, టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, అవి అంత స్ట్రాంగ్ అక్కడ అంత ఉండదు, అది ఓల్డ్ హౌస్ అది కూడా. డోర్ అలా అన్నప్పుడు ఆ ఫ్యాన్ కింద పడింది, పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఉండే నలుగురు ఏంటంటే జానీ మాస్టర్ వచ్చాడు, అది పగలగొట్టాడు, ఇది పగలగొట్టాడు, ఇంకేదో చేశాడని చెప్పేసి క్రియేట్ చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి అన్ని వరకు గమనించండి, దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఝాన్సీ ఉంటారు, తర్వాత భరద్వాజ గారు ఉంటారు. తర్వాత భరద్వాజ గారు పాపం ఇప్పుడు లేరు, స్టార్టింగ్లో మాట్లాడారు కానీ ఆడియో ఎప్పుడైతే వచ్చిందో భరద్వాజ గారు ఈ టాపిక్ బయట మాట్లాడడం లేదు. అది ఎందుకంటే మనము మంచి కూడా ఒకసారి మనం నోటీస్ చేయాలి కదా. భరద్వాజ గారు లేరు. ఈ పుష్ప సెట్ వల్ల ఎందుకు రాయాల్సి వచ్చింది కంప్లైంట్లో? ఇప్పుడు వీళ్ళకి ఒక పాష్ కమిటీ ఉందట. పాష్ కమిటీలో ఇప్పుడు ఝాన్సీ గారి విషయం చెప్తున్నా. ఝాన్సీ గారు ఆవిడ ఏదో సుప్రీంకోర్టు జడ్జి అయిపోయినట్టుగా ఆవిడకి అంతా టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా నా మోచేతి కింద నీళ్లు తాగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ అంతా నేను శాసిస్తాను, అందరు నా చెప్పు చేతుల్లో ఉన్నారు అనుకుని ఆవిడే ఫీల్ అవుతుందో నాకు తెలియదు. ఆవిడెప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, ఆవిడతో నేను కలిసి వర్కౌట్ చేశాను కొన్ని సీరియల్స్ కాబట్టి నాకు తెలుసు. సో అలా అప్పుడు ఆవిడ ఏంటంటే ఇండస్ట్రీలో అంతా నా చేతి కిందే ఉంది అని చెప్పేసి అని అది పాష్ కమిటీ ఏదైతే పెట్టుకున్నావో నీకు నచ్చిన వాళ్ళ స్టేట్మెంటే తీసుకున్నావు. అది మాస్టర్కి ఎవరైతే పాజిటివ్ చెప్పారో, లేదు మాస్టర్ ఇలా మాకు ఇలా చేయలేదు, మాతో బాగున్నారు, మాకు వర్క్ చేశారు అని స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో అది నువ్వు తీసుకోలేదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకు నువ్వు పక్షపాతంగా ఆలోచించావు? మాస్టర్కి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఇప్పటికీ రెడీగా ఉన్నారు, ఇప్పటికీ మీరు పిలవమని నేను పిలుస్తాను, ఇప్పటికీ మీకు బయట వీడియోస్ ఏమైనా చేసి వాయిస్ కానివ్వండి వాళ్ళ స్టేట్మెంట్ కానీ నేను ఇప్పిస్తాను. కానీ ఇక్కడ ఓన్లీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు, కొంతమంది క్రియేట్ చేసుకొని ఒక లెటర్ రాసి పాష్ కమిటీ నుంచి మేము లెటర్ ఇస్తున్నాము, ఆయన ప్రెసిడెంట్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరి నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అంటే నీకు తెలియట్లేదా నేను రాంగ్ ఇస్తున్నాను నీకు తెలియట్లేదా? సో ఇచ్చావు, అక్కడ అయిపోయింది. లెటర్ ఇచ్చారు, ఆ లెటర్ కూడా మా యూనియన్లో ఏంటి హడావుడిగా చదివేశారు. లేదు సో మాస్టర్ ఇట్లా వర్క్ ప్లేస్లో ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా లేరు, ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు. తూతు మంత్రంగా అయిపోయింది, సీక్రెట్గా అయిపోయింది. అది కూడా ఏంటి వర్క్ ప్లేస్లోనే ఎందుకు చెప్పారు అంటే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ చేస్తే ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడు. అవును, క్యారవాన్ లో కూడా ఆమె మీద ఫిజికల్ హెరాస్మెంట్ జరిగిందని కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అన్ని క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, మరి తీయచ్చు కదా. ఒక్కటండి, నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నిజంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉన్నాయి, నిజంగా మాస్టర్ తప్పు చేస్తే మాస్టర్కి బెయిల్ రాదు. అది పోక్సో చట్టం. ఏమని పెట్టుకున్నారు మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమన్నారు? మొట్టికాయలు వేసి పంపించారు మీకు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు లేవు, నీ దగ్గర బలంగా ఉంటే మాస్టర్ బెయిల్ రాదు. మీరంతా 1 by 1 క్రియేట్ చేసుకుంటున్నారు, ఇంత అవుతుందని అమ్మాయి అనుకొని ఉండకపోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే తొక్కేద్దాము, వాంటెడ్లీ తొక్కేద్దాము. ప్రెసిడెంట్ పోస్ట్ పోవడానికి వెనకాల ఖచ్చితంగా ఝాన్సీ గారి హస్తం ఉంది. అక్కడ ఆవిడ ఏంటంటే ఇది కేసు గెలిచేశాను, మాస్టర్ ఒప్పుకున్నాడు. ఎక్కడ మాస్టర్ వాయిస్ ఇచ్చారు? ఎక్కడ మాస్టర్ చెప్పేసి నేను చేశాను అని చెప్పన్నారు? ఎక్కడ మాస్టర్ చెప్పలేదు. ఈవిడ ఏంటంటే వాంటెడ్లీ కావాలి అని చెప్పి ఆయన బ్లేమ్ చేయడం కోసం. ఇంకొకటి గమనిస్తే మీరు ఛాంబర్లో కూడా ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్రెస్ మీట్ ఎవరు పెట్టలా, ఇమ్మీడియట్గా ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టేసి అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకు అంటే వరల్డ్ వైజ్గా వెళ్ళాలి, ఆయన ప్యారెంట్ కొరియోగ్రాఫర్ కాబట్టి అందరూ ఈ టాపిక్ తెలుసుకోవాలి.
అందరిలో ఈయన బ్లేమ్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్లో ఈయనకు వర్క్ రాకూడదు. ఈ వెనకాల మీరు కనిపించినంతగా లేదండి, చాలా కుట్రపూరితంగా ఉంది మాస్టర్ విషయంలో. లేదు నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు అదే అనుకుందాం. ఇప్పుడు మనకేమంటారు, ఇంతకుముందు కంటే మన మామూలుగా రామానాయుడు గారు ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళందరి కంటే నువ్వే తోపు అనుకుందాం సపోజ్. అట్లా అనుకున్నప్పుడు నువ్వు పిలిచి అడగొచ్చు కదా, మీ మీద కంప్లైంట్ వచ్చింది, సినిమా ఇండస్ట్రీ సమస్య కదా ఇది, పోనీకి అక్కడ ఏం గాయాలు అయిపోయి నువ్వు పడిపోయి లేవు కదా. సో నీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 1 month నుంచి జరుగుతుంది డిస్కషన్. ఏంటి నీ కార్డు ఇవ్వట్లేదు, నా కార్డు అసలు అమ్మాయి వెళ్ళింది నా కార్డు ఇవ్వట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. అక్కడ లైంగిక వేధింపులు ఎక్కడ వచ్చింది, కార్డు ఇవ్వట్లేదని కదా వెళ్ళింది అమ్మాయి. సో అమ్మాయి కార్డు ఇవ్వట్లేదు అంటే నా కార్డు కావాలి అని చెప్పి వెళ్ళినప్పుడు మాస్టర్ని పిలిపించేసి ఇట్లా మాస్టర్ ప్రెసిడెంట్ కాబట్టి ఎందుకు కార్డు ఇవ్వట్లేదండి ఏంటి అంటే మాకు ఇట్లా ప్రాసెస్ ఉంటుందండి అది ఇదని అన్నారు. మరి అదే రోజు కూర్చోబెట్టి అరెస్ట్ చేయించకపోయారా, అదే రోజు కూర్చోబెట్టేసి మీరు మాట్లాడకపోయారా? 1 month ఎందుకు డిలే చేశారు అంటే ఆలోచించుకున్నారా ఎలా పెట్టాలి అని? సో అక్కడ కూడా ఏంటి ఆ అమ్మాయి వెళ్ళి లేదండి ఇట్లా నాకు మాస్టర్తో ఇట్లా హరాస్మెంట్ అంటే ఆమె ఏం ఆలోచించిందంటే ఆ రోజు అక్కడ గొడవైంది కాబట్టి రేపు నాకు మళ్ళీ ఫ్యూచర్లో గొడవ అవుతుందో ఏమో అనుకొని ఆమె ప్రీ ప్లాన్డ్గా లేదంటే ఇట్లా మాస్టర్ నన్ను ఇట్లా వేరే వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు, వేరే వర్క్ రానివ్వడేమో ఆయన ప్రెసిడెంట్ పోస్ట్లో ఉంటే అని చెప్పినప్పుడు అమ్మాయిని అప్పుడు నువ్వు డీ షోకి వచ్చి చేసావు కదా, నీకు పోక్సో కేసు వర్తిస్తుందేమో చూడు. ఐడియా ఇచ్చింది ఎవరు, పెట్టించింది ఎవరు? అదే అడుగుతున్నాను, ఝాన్సీ గారు. అదే ఇప్పుడు చాంబర్కి వెళ్ళినప్పుడు ఇంత వెనకాతలు ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఝాన్సీ గారికి జానీ మాస్టర్కి పడదా ఏమైనా ఉన్నాయా వెనక రాజకీయాలు ఇంకేమైనా? రాజకీయాలు అంటే మాస్టర్ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా ఒక సాంగ్ హిట్ అయినా ఒక సినిమా హిట్ అయినా డైరెక్టర్ అని మిగతా ఇంకెవరున్నా కూడా ఫోజులు కొడతారు బాగా. మాస్టర్ దగ్గర ఏంటంటే ముక్కుసుడితనం, ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటాడు, వెనకాల గొయ్యలు తీయడము వెనకాల ఇంకేదైనా చేయడైనా ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటారు. ఈ అమ్మాయి కేసు విషయంలో వెళ్ళేసి నువ్వు కార్డు విషయంలో ఇవ్వకపోతే నేను చూసుకుంటానంటే ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. చాంబర్కి వెళ్ళి మాస్టర్ పిలిపించినప్పుడు సరే మీ వల్ల ఆయన చేసుకోండి అన్నాడు. మా వల్ల అయింది చేసుకోమన్నావు కదా, మా వల్ల ఏమేమవుతుందో చేసి చూపిస్తామన్నట్టుగా అక్కడ జరిగిన సందర్భం అది, చాంబర్లో జరిగిన సంబంధం అది. ఎందుకంటే అమ్మాయి నాకు ఎంత మోసం చేసిందో, అమ్మాయి నాకు ఏం చేసిందో నాకు తెలుసు కాబట్టి నేను చూసుకుంటానని మాస్టర్ ఆ ఉద్దేశంతో అన్నాడు. ఎందుకంటే వేరే అమ్మాయిల విషయంలో ఆయన అలా మాట్లాడాడు, ఓన్లీ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసింది కాబట్టి ఆ చనువుతో సరే ఏం చేస్తో చేసుకోండి అంటే మేమేం చేసుకోవాలో చేసుకొని చూపిస్తాము అన్న ఉద్దేశంతో మీరు కక్ష సాధింపులు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి అసలు మెయిన్ విషయం మర్చిపోతున్నాం. మాస్టర్కి ఎవరితో ఫ్రెండ్స్గా ఉన్నారో కొరియోగ్రాఫర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మా యూనియన్ సంస్థ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా మాకు కొన్ని గొడవలు జరుగుతున్నాయి మాస్టర్ విషయంలో. ఆ మధ్యలో కూడా కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట మా యూనియన్కి సంబంధించి. యూనియన్లో కొంతమంది ఉన్నారు, ఒక టీం ఉన్నారు, ఒక 10-15 మంది టీం ఉన్నారు. వీళ్ళంతా ఈ అమ్మాయిని కలిసారు వెళ్ళి. ఈ అమ్మాయిని కలిసి ఎవరైనా అబ్బాయిలు పెడితే స్ట్రాంగ్ కేసు ఉండదు కాబట్టి అమ్మాయిని పెడితే తొక్కొచ్చు, ఈయన ఎక్కడ పడితే అక్కడ తొక్కొచ్చు అని వాంటెడ్లీ ఇక్కడ నుంచి సంస్థ నుంచి ఒక 4 వెళ్ళి అక్కడ తనకి ఈ అమ్మాయితో మాట్లాడి తర్వాత చాంబర్కి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ కూడా సీక్రెట్గా జరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కలిసి వర్క్ చేసుకున్నారు, కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి ఏదో పోక్సో కేసు కానివ్వండి మిగతా ఏదన్నా ఉన్నా కూడా అది వాంటెడ్లు వేరే వాళ్ళు పెట్టించారు అనేది నా అనుమానం.